అంటే దానికి రెండు ప్రధానమైనటువంటి ప్రతిబంధకములు ఉంటాయి అని. ఒకటి సోమరితనం, రెండు లోభకారకమైనవి మోహకారకమైనవి ఏ ఉంటాయో వాటికి వశపడిపోవడం. ఈ రెండు విషయముల చేత అందరూ ఒకే స్థానాన్ని పొందలేరు. ఒక తరగతి గదిలో 100 మంది విద్యార్థులుంటే వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో అలాగే గురువుగారు 100 మందికి ఒకలాగే పాఠం చెప్తారు తప్ప అందులో కొంతమంది విద్యార్థులకి పాఠం బాగా అర్థమయ్యేటట్టు, కొంతమందికి అర్థం కాకుండా ఉండేటట్టు, కొంతమందికి వినపడేటట్టు, కొంతమందికి వినపడకుండా ఉండేటట్టు పాఠం ఎప్పుడూ చెప్పరు. కానీ అందరూ పెద్ద పెద్ద అధికారులు ఎందుకు కాలేకపోతున్నారు? అందరూ శాస్త్రవేత్తలు ఎందుకు కారు? అందరూ కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయులుగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు? అంటే గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని పరమశ్రద్ధాభక్తి